ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మనుగడ కష్టమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మత విద్వేషాలతో బీజేపీ ఎన్నికలకు సిద్దమవుతోందని ఆరోపించారు. బీజేపీకి రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు ఉత్తమ్. ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయం పూర్తి చేసి తెలంగాణలో నిర్మాణం పూర్తి చేయకపోవడం దారుణమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సత్తా చాటుతుందన్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఉత్తమ్. ఈ నెల 18న కోదాడలో ఏర్పాటు చేసే ఎన్నికల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నుంచి మాట్లాడే అవసరం కూడా లేదు. ఒక విచిత్రమైన పరిస్థితి. కానీ 10 ఏళ్ళు అసలు ఈ రాష్ట్రాన్ని వాళ్ళ రాజ్యంగా ఎన్నుకున్న వాళ్ళు 100 రోజులు కూడా పార్టీ నిలబడలేదండి. అసలు మిమ్మల్ని ఇంకా నేను కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు సెల్యూట్ చేస్తున్నట్టే, ఎన్ని దశాబ్దాలు ఎన్ని తరాల నుంచి అధికారంలో లేకుండా నిలబడరు. ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉండి విచ్చలవిడిగా దోపిడీ చేసుకుని అధికార దుర్వినియోగం చేసుకుని అధికారం కోల్పోయిన 100 రోజులు కూడా పార్టీ మిగిలిన పరిస్థితి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏమో అయిపోయింది. దాని గురించి మనం విమర్శించే మన శ్వాస వేస్ట్ చేసుకోవచ్చు. ఇవాళ ఎంత బతుకున్నా ఏదో చివరి ప్రాణంలో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమే. బీజేపీ వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. మనం చాలా స్పష్టంగా మన ప్రాంతంలో రాష్ట్రం మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏమీ చేయలేదు. బీజేపీకి ఓటు అడిగి